ఆత్మ బంధువులకి నమస్తే స్వామి. చాలామంది భక్తులు నన్ను కూడా అడుగుతూ ఉంటారండి వచ్చి. సార్, మేము చిన్నప్పటి నుంచే పూజలు, పునస్కారాలు చేయాలని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు. అవన్నీ చిన్నప్పటి నుంచి చేస్తే మా జీవితం ఏం కావాలి? మేము స్కూలుకి పోవాలి, చదువుకోవాలి, మిగతా అన్ని సంపాదించుకోవాలి కదా! అట్లా కాకుండా రిటైర్డ్ అయిన తర్వాత 60 సంవత్సరాల పైన ఏదన్నా గుడికి పోయో, ఏదన్నా ఆశ్రమానికి పోయో భక్తిగా ఉంటే సరిపోతుంది కదా అని చాలామంది అడుగుతూ ఉంటారండి. సో మీకు అందరికీ తెలిసిన విషయమే ఇది. అయినా నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నానండి. మనం గమనించి చూస్తే డిగ్రీ కావాలి అంటే ఒక బిడ్డకి ప్రజెంట్ ఎట్లా ఉందనంటే 3వ సంవత్సరం నుంచే స్కూల్కి పంపిస్తున్నాం. ప్రీ కేజీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని. అలా 21 సంవత్సరం చదివితేనే వాళ్ళకి డిగ్రీ పూర్తి అవుతుంది తప్ప, అలా కాకుండా నేను 18వ సంవత్సరం నుంచో 19వ సంవత్సరం నుంచో పోయి డిగ్రీలో చేస్తానన్నానంటే డిగ్రీ సర్టిఫికేట్ రాదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ అది అలవాటు పడిపోయారు జనాలు. దానికని ప్రీ కేజీ నుంచే స్కూల్కి తీసుకుపోయి వదులుతూ ఉన్నాము. అదేవిధంగా భక్తి రావాలంటే కూడాను చిన్నప్పటి నుంచే వాళ్ళ పెద్దవాళ్ళల్లో ఉన్న భక్తి మార్గంని వీళ్ళకి నేర్పించి వీళ్ళు కూడా ఆ మార్గంలో నడిపించగలగాలి. కానీ పెద్దవాళ్ళల్లో వాళ్ళ తల్లిదండ్రులలో ఎంతమందికి భక్తి ఉన్నది అనేది కూడా చూడాలి. ఊరికే మీరు భక్తిగా నిజంగానే నడుచుకుంటున్నారా, నటిస్తున్నారా అనేది కూడా చూడాలి. చాలా మందిని గమనిస్తే ఎక్కువ మంది ఎట్లా ఉన్నారని అంటే ఏదో అమావాస్య పౌర్ణానికి దీపం పెడదాము, మంత్రం పలకదాము, లేదనుకుంటే పండగ వచ్చింది అనుకోండి ఆ రోజు గుడికి వెళ్ళిపోదాము, ఆ రోజు భక్తి ఎక్కువ వచ్చేస్తుంది కదా అనుకుంటూ ఉన్నారు. కానీ అలా వచ్చేటందుకు అవకాశాలు తక్కువగా ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని నిరంతరం మీ రోజు కార్యక్రమాలలో మీకు ఉన్న టైంలో ఎంతో ఒక 5 నిమిషాలు, ఒక అరగంట, ఒక గంట మీకు నచ్చిన దేవుణ్ణి కూర్చొని ఆ మంత్రం పలికి ధ్యానము చేయగలిగితే మీలో ఉన్న చెడు శక్తి కొంతవరకన్నా తగ్గేటందుకు అవకాశాలు ఉంటాయి. అలా ఈ శరీరము ఉన్నంత కాలము ఇది మీ నిజ జీవితంలో ఒక భాగము అనుకొని, ఒక బాధ్యత అనుకొని చేయగలిగితేనే మీరు ఇప్పుడు ఉన్న స్థితి నుంచి ఉన్న స్థితికి ఎదిగేటందుకు ఎక్కువగా అవకాశాలు ఉంటాయని నేను కూడా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. దయచేసి పెద్ద మనసుతో అర్థం చేసుకొని మీరు కూడా అలా నడుచుకొని ఉన్నత స్థితికి ఎదగతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ధన్యవాదాలు. సర్వేజన సుఖినో భవంతు. హరి ఓం.